స్థానిక మెదక్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటున్నారు, ఏం జబ్బు వచ్చింది, ఏం మందులు పడుతున్నారు, ఇంకా ఎన్ని రోజులు వైద్యులు ఉండమంటున్నారు అంటూ ప్రతి రోగి దగ్గరికి వెళ్లి పలకరించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, హాస్పిటల్లో ఏదైనా సమస్యగా ఉందా అంటూ అన్ని వార్డుల్లో ఉన్న రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెడికల్ స్టోర్ రూమును పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రోగుల సమాచారం హాస్పిటల్లో ఉండాలన్నారు. ఎందుకు వచ్చిందనేసి వాళ్ళు అక్కడ పంచాయత్ సెక్రటరీ, ఆశా వర్కర్, సో విలేజ్ లెవెల్లో సో ఒక హెల్త్ టీమ్ లాగా పంచాయత్ సెక్రటరీ, ఆశా వర్కర్, సో వీళ్ళని పెట్టేసేసి సో అక్కడ ఆ పర్సన్ వచ్చిన హౌస్ ఏదైతే ఉందో అక్కడ విజిట్ చేయాలి. వీళ్ళు చేసి మళ్ళీ ఇప్పుడు సపోజ్ డెంగ్యూ వచ్చింది అనుకోండి, అంటే అర్థం ఏంటంటే బ్రీడింగ్ ఎక్కడ లేకుండా చేయడం, సో ఫర్దర్ అక్కడ విలేజెస్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇంకా ఫర్దర్ అక్కడ ఏం అవుట్ బ్రేక్ రాకుండా ఒకటి చెక్ చేసుకోవడం. సో అదొక స్టాండర్డ్ ఎస్ఓపి లాగా ఒక డిజైన్ చేయండి, ఒక స్టాండర్డ్ ఎస్ఓపి. సో ఇక్కడ మనకు ఆ విలేజ్లో ఒక కేసు డెంగ్యూ పాజిటివ్ ఉంటుంది. యాక్చువల్లీ లాస్ట్ సార్ పీరియడ్లోనే ఇది హెల్త్ మినిస్టర్ దృష్టి తీసుకెళ్తే యాక్చువల్లీ మాట్లాడింది సార్. తెలుసు అప్పుడు